ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తు మారుతుంది, ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ లాగా మారుస్తామని చెప్పారు. డిసెంబర్ 7వ తారీఖు కూడా వస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓయూకి వస్తున్నారనే విషయం కూడా ఇప్పుడే తెలిసింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్లు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్ మారాలంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నుంచి విద్యార్థి సంఘాలుగా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొన్న వచ్చి 1000 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చే ముందే 1000 కోట్లు విడుదల చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో అంత గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఎవరికి పెరిగిన ధరల అనుగుణంగా స్కాలర్షిప్లు మెస్ బిల్లులు రావట్లేదు. కాబట్టి ప్రతి పీజీ విద్యార్థికి, పీహెచ్డీ విద్యార్థికి ఫెలోషిప్ సౌకర్యాన్ని కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ లాగా మారుతామని గొప్పగా చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆచరణలో కూడా నిలబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే.